కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అన్న సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటించిన రోజు నుండే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎలాగో ఓజీ సినిమా భారీ హిట్ అయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఉస్తాద్ కూడా దానికన్నా భారీ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మన పవన్ కళ్యాణ్ పోలీస్ గా కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆయన్ని పెద్ద స్క్రీన్ మీద చూడాలని ఆరాటపడుతున్నారు. ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ ఎమోషన్ ప్యాకేజ్ గా ఈ సినిమా రాబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడం ఈ చిత్రానికి మరో పెద్ద ప్లస్. సినిమా రిలీజ్ ఇంకెంత దూరంలో లేదండోయ్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లిమ్స్, అప్డేట్లు మంచి స్పందన తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్డేట్ కూడా వైరల్ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 22న అతి భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో అవుట్డోర్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మరింత హైప్ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. వేలాది మంది అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. పవర్ స్టార్ సభ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రత్యేకంగా 2 రోజులు కేటాయించారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారంటే అభిమానులకు ఇది పండగే. ఆయన ప్రత్యక్షంగా ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ బలంగా తీసుకువెళ్తున్నారు. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, ఇంకా సెలబ్ ఇంటరాక్షన్స్ తో సినిమా మీద బజ్ పెంచుతున్నాడు. అలాగే ఆయన ఏ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళినా కూడా ఉస్తాద్ గురించి ఒక కొత్త అప్డేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. గతంలో వీరి కలయికలో వచ్చిన హిట్ సినిమా గబ్బర్ సింగ్ ఇచ్చిన జోష్ ఇంకా అభిమానుల మనసుల్లో తాజాగానే ఉంది. ఈసారి మాత్రం అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. మాస్ డైలాగులు, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి థియేటర్లో హంగామా సృష్టిస్తాయనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మొత్తానికి మార్చి 22న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకు అసలైన స్టార్ట్ అని చెప్పాలి. అక్కడి నుండి ప్రారంభమయ్యే ప్రమోషన్ తుఫాన్ 26న థియేటర్లో భారీ ఓపెనింగ్స్ గా మారుతుందా? పవర్ స్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తారా అన్నది ఇప్పుడు అందరి ఆసక్తి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతుంది. ఈసారి కూడా థియేటర్లో పవన్ కళ్యాణ్ పేరు మార్మోగే రోజులు దూరంలో లేవు.